friends, now we'll discuss about dichotomies. Dichotomies అంటే ఏం లేదండి, జస్ట్ డిఫరెన్సెస్ని మనం డైకోటమీస్ అని కూడా అంటాం. మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఏవైతే టర్మ్స్ కొన్ని వినింటామో వాటి మధ్య డిఫరెన్సెస్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, టెస్టింగ్, డీబగ్గింగ్. ఈ రెండు దాదాపు ఈక్వల్ అని మనం అనుకుంటాము, బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. టెస్టింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రోగ్రాంలో బగ్స్ ఉన్నాయని చెప్తుంది, అంతే. ప్రోగ్రామ్ హ్యాస్ బగ్స్. అదే డీబగ్గింగ్ ఏం చెప్తుందంటే మన ప్రోగ్రాంలో ఏ ఎర్రర్ అయితే మనకు ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ చేస్తుందో ఆ ఎర్రర్ని చెప్తుంది. ఎర్రర్ దట్ కాస్ ప్రోగ్రామ్ ఫెయిల్యూర్. మనం టెస్టింగ్ని ఎలా స్టార్ట్ చేస్తామంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనకు ముందే తెలిసిన కండిషన్స్. అలా కాకుండా మనం అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెస్టింగ్లో. అదే డీబగ్గింగ్లో మన కండిషన్స్ అనేవి ఏవి ఉండవు, అన్నోన్ కండిషన్స్. అదేవిధంగా అవుట్కమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. టెస్టింగ్ని మనం ప్లాన్ చేయొచ్చండి, అంటే ఏది ఎలా టెస్ట్ చేయాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి మనం ముందుగానే ప్లాన్ చేయొచ్చు. అదే డీబగ్గింగ్ని మనం ప్లాన్ చేయలేం, మనకు ప్రొసీజర్లో భాగంగానే డీబగ్గింగ్ చేయగలుగుతాం. నెక్స్ట్, ఈ టెస్టింగ్ ఏ ప్రూవ్ చేస్తుందంటే ఇట్ ప్రూవ్స్ ప్రోగ్రామర్స్ ఫెయిల్యూర్. మనం టెస్టింగ్ ఎందుకు చేస్తాం? ప్రోగ్రామ్ ఫెయిల్ అయితేనే చేస్తాం. ఆ ప్రోగ్రామర్ రాసింది మనమే కాబట్టి ఇట్ ప్రూవ్స్ ప్రోగ్రామర్స్ ఫెయిల్యూర్. డీబగ్గింగ్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ప్రోగ్రామర్స్ జస్టిఫికేషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అవుట్పుట్లో ఒక చిన్న ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ని మనం ఎలా జస్టిఫై చేయగలుగుతాము అని చెప్పేది డీబగ్గింగ్. నెక్స్ట్ వన్, టెస్టింగ్ని మనము సపోజ్ మనం టెస్ట్ చేయాలంటే మనకు కోడ్ యొక్క డిజైన్ నాలెడ్జ్ నెసెసరీ, మస్ట్. అదే డీబగ్ చేయాలంటే మనం ఒక కోడ్ని టెస్ట్ చేయాలంటే మనకు డిజైన్ నాలెడ్జ్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సి ప్రోగ్రామ్ రాశారు, మీ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. మీరు ఆ ప్రోగ్రామ్ని చూస్తేనే మీరు ఇది అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కాబట్టి ఏ అవుట్పుట్స్ ఇవ్వాలి, ఏ అవుట్పుట్ ఇవ్వకూడదు అని మీరు తెలిసి దాన్ని బట్టి ఇస్తారు. అదే డీబగ్గింగ్లో ఏం చేస్తామంటే డిజైన్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాలి. ఎర్రర్ ఎందుకు వచ్చింది అని తెలియాలంటే ప్రోగ్రామ్ యొక్క టోటల్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఇక్కడే డిజైన్ నాలెడ్జ్ మనకు అవసరం లేదు కాబట్టి ఇట్ కెన్ బి డన్ బై అన్ అవుట్ సైడ్, అంటే బయట వ్యక్తుల దగ్గర కూడా మనం టెస్టింగ్ చేయించచ్చు. బట్ ఇక్కడ మనకు డిజైన్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి దాని గురించి తెలిసిన వాడే ఖచ్చితంగా చేయాలి. ఇన్సైడరే మనకు డీబగ్గింగ్ అనేది చేస్తారు. మ్యాక్సిమం టెస్టింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా జరిగిపోతుందండి. మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ ఎగ్జిక్యూషన్ కెన్ బి ఆటోమేటెడ్. అదే మీరు డీబగ్గింగ్ తీసుకున్నారనుకో, ఇట్ కాంట్ బి ఆటోమేటెడ్. ఆటోమేటెడ్ డీబగ్గింగ్ అనేది ఇప్పటికీ ఒక డ్రీమ్. ఇవ్వండి కొన్ని డిఫరెన్సెస్ టెస్టింగ్కి మరియు డీబగ్గింగ్కి. ఇలా మళ్ళీ కొన్ని వాటికి చూద్దాం. ఫంక్షన్ అంటే ఏంది, స్ట్రక్చర్ అంటే ఏంది. ఫంక్షనల్ టెస్టింగ్లో ప్రోగ్రామ్ని మనం బ్లాక్ బాక్స్గా ట్రీట్ చేస్తామండి. ప్రోగ్రామ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బ్లాక్ బాక్స్. ఇక్కడ మనకు ఈ ఫంక్షనల్ టెస్టింగ్ దేని గురించి బాదర్ అవుతుందంటే ఇట్ బాదర్స్ అబౌట్
ఫంక్షనాలిటీ అంటే దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, కరెక్ట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది ఇది వరి అవుతుంది. ఇట్ డస్ నాట్ థింక్ అబౌట్ ఇంప్లిమెంటేషన్, నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేసావు అనేది చూడదు. బట్ స్ట్రక్చరల్ టెస్టింగ్లో ఏమవుతుందంటే దీన్ని మనం వైట్ బాక్స్ టెస్టింగ్ అంటాం. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ని మనం వైట్ బాక్స్ లాగా ట్రీట్ చేస్తాము. ఇట్ బాదర్స్ అబౌట్ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ గురించి సరిగ్గా పట్టించుకోదు. అదే ఇక్కడ ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేసావు అని కూడా చూస్తుంది. మనకి రెండు యూస్ఫుల్ అండి, బోత్ ఆర్ యూస్ఫుల్. వీటిలో ఈ రెండింటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దే హ్యావ్ లిమిటేషన్స్. అవి రకరకాల బగ్స్ని టార్గెట్ చేస్తాయి. వి టార్గెట్ డిఫరెంట్ బగ్స్. ఫంక్షనల్ టెస్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇవి అన్ని బగ్స్ని డిటెక్ట్ చేయగలుగుతాయి, బట్ టేక్స్ ఇన్ఫినిట్ టైం ఎక్కువ తీసుకుంటాయి. అదే స్ట్రక్చరల్ టెస్టింగ్లో కొన్ని బగ్స్ మాత్రమే ఫైనట్ కనుక్కోగలుగుతాయి. కంప్లీట్లీ డిటెక్టెడ్, అన్ని బగ్స్ని ఇవి డిటెక్ట్ చేయలేవు. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫంక్షన్ and structure. Next we see the differences between designer and tester. Designer అనేవాడు ఎవరంటే who designs the test, ఎవడైతే టెస్ట్ని డిజైన్ చేస్తాడో వాడిని డిజైనర్ అంటాం. who designs the test is known as designer. ఎవడైతే కోడ్ని టెస్ట్ చేస్తాడో వాడిని టెస్టర్ అంటాం. who tests the code is known as tester. ఫంక్షనల్ టెస్టింగ్లో మనం తీసుకున్నట్లయితే డిజైనర్, టెస్టర్ అనేవాడు ఫంక్షనల్ టెస్టింగ్లో డిజైనర్ అండ్ టెస్టర్ అనేవాళ్ళు డిఫరెంట్ పర్సన్స్. అదే మనకు స్ట్రక్చరల్ టెస్టింగ్లో డిజైనర్ మరియు టెస్టర్ అనేవాళ్ళు సేమ్ పర్సన్స్, అంటే దే మెర్జ్ ఇంటూ వన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిజైనర్ వర్సెస్ టెస్టర్. నౌ డిస్కస్ అబౌట్ మాడ్యులారిటీ వర్సెస్ ఎఫిషియన్సీ. ఇంతకీ మాడ్యూల్ అంటే ఏమిటి? మాడ్యూల్ అంటే ఒక సిస్టంలో ఉండే స్మాలెస్ట్ కాంపోనెంట్నే మనం మాడ్యూల్ అంటాం. మనకి మాడ్యూల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, మాడ్యూల్ స్మాలర్ అయితే వాటిని ఇంటగ్రేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంటగ్రేషన్ ఇస్ డిఫికల్ట్. చిన్న చిన్న పార్ట్స్ని కలపాలంటే చాలా కష్టం కదా. అదే మాడ్యూల్స్ మనకు లార్జర్లో ఉన్నాయనుకోండి, ఇంటగ్రేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఇంటగ్రేట్ అనేది ఈజీ, బట్ ప్రోగ్రామ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ ప్రోగ్రామ్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. మనము ఒక్కొక్క మాడ్యూల్ని టెస్ట్ చేయడానికి ఒక్కొక్క టెస్ట్ కేసు ఉపయోగిస్తాం. ఇండిపెండెంట్ టెస్ట్ కేసెస్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ independent modules. Next, small versus large. ఇక్కడ లార్జ్ అంటే ఏం లేదండి, కన్స్ట్రక్టింగ్ the program that has many components written by many programmers.
ఎక్కువ మంది ప్రోగ్రామర్స్ కలిపి. నెక్స్ట్ స్మాల్ అంటే ఏం లేదండి, ద ప్రోగ్రామ్స్ విచ్ వీ రైట్ ఇన్ అవర్ ఆఫీసెస్, హోమ్, మనం ఏవైతే ప్రోగ్రామ్స్ రాస్తామో అవి స్మాల్ అండి, ప్రోగ్రామ్స్ విచ్ వీ రైట్. నెక్స్ట్ బిల్డర్ వర్సెస్ బయ్యర్. బిల్డర్ అనేవాడు ఎవరంటే ఎవరైతే మనకు సిస్టమ్ని డిజైన్ చేస్తాడో, డిజైన్ చేసి బయర్కి అమ్ముతాడు, వాడినే బిల్డర్ అంటాం. బయ్యర్ అనేవాడు ఎవడైతే సిస్టమ్ని కొంటాడో వాడినే బయ్యర్ అంటాం. హూ బైస్ ద సిస్టమ్. ఎందుకు? ఫర్ ప్రాఫిట్స్, వాడికి ప్రాఫిట్ కావాలనో లేదా వాడికి కొన్ని సర్వీసెస్ కావాలంటేనే వాడు సిస్టమ్ని తీసుకుంటాడు. నెక్స్ట్ ఇంకా ఇవే కాకుండా ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. యూజర్ అనేవాడు, యూజర్ అంటే ఎవరు అంటే ఫైనల్ ఎవడైతే బెనిఫిషియల్ అవుతారో. ఇప్పుడు ఒక ఫేస్బుక్ ఉంది, ఆ ఫేస్బుక్లో బెనిఫిషియల్ అయ్యేది ఎవరు? మనం, అంటే వీఆర్ ద ఎండ్ యూజర్స్. ఫైనల్ యూజర్స్ హూ ఆర్ బెనిఫిషియల్ బై ద సాఫ్ట్వేర్. నెక్స్ట్ టెస్టర్. టెస్టర్ అనేవాడు ఏం చేస్తాడు? హూ టెస్ట్ ద సాఫ్ట్వేర్, అంటే ఎప్పుడెప్పుడు ఎర్రర్స్ వస్తాయా వాటిని రికవర్ చేద్దామా అని చేసేవాడే టెస్టర్. నెక్స్ట్ ఫైనల్ వన్ ఆపరేటర్. హీ ఈస్ ద వన్ హూ హ్యాస్ టు లివ్ విత్ బిల్డర్స్ మిస్టేక్. బిల్డర్స్ ఏమన్నా మిస్టేక్ చేస్తే దాన్ని సరిదిద్దుతాడు, బిల్డర్స్ మిస్టేక్. దిస్ ఈస్ అబౌట్ dichotomies. Thank you friends.